డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్ఫర్మేషన్ ఇన్ డీడీఓ లాగిన్ ఎలా చేయాలో మనం చూద్దాం. మనం csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. దానికి రైట్ సైడ్ ఇవ్వబడినటువంటి లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి లాగిన్ ఐడి, లాగిన్ అలాగే పాస్వర్డ్ అడగటం జరుగుతుంది. ఈ క్యాప్చా ఇచ్చి ఎంటర్ చేయాలి. డీడీఓ గారికి ఒక లాగిన్ ఐడి ఇవ్వటం జరిగింది. అలాగే దాని యొక్క లాగిన్ ఐడి ద్వారా పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనం ఇప్పుడు ఉన్నది ఒక మండల విద్యాశాఖాధికారి యొక్క లాగిన్ ఐడి. దానికి గాను మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి సర్వీసెస్ పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. దీనికి కింద ఉన్న టిస్ అప్రూవల్స్ ని క్లిక్ చేసి అప్రూవల్ ఫర్ టిస్ పై క్లిక్ చేయండి. మనకి అప్రూవల్ ఫ్లో ఈ విధంగా ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్, స్కూల్, మనం ఏదైతే ఏ మండలంలో అయితే ఉన్నామో ఆ మండలం యొక్క వివరాలను మనం అప్రూవ్ చేయదలుచుకున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే మనం ఏమి చెక్ చేయాలి, ఒక డ్రాయింగ్ ఆఫీసర్ ఏ అంశాలు చెక్ చేయాలో మనం వివరంగా చూద్దాం. మనం అందుచేత మీరు ఈ విధంగా ఏ ఒక్క అంశం మిస్ అయినప్పటికీ కూడా మనకి ఇబ్బందులు తలెత్తొచ్చు. లేదా ఎంప్లాయీస్ యొక్క సరైన వివరాలు రాకపోవచ్చు, లేదా వాళ్ళు సీనియారిటీలో వెనకబడిపోవచ్చు. ఇవన్నీ అంశాలని గమనించుకున్న తర్వాత మాత్రం చేయండి. అందుచేత ఈ వీడియోని చివరిదాకా చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు. దీనికి గాను మనం వెస్ట్ గోదావరి డివిజన్, మీకు ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ క్లిక్ చేయండి. మీరు ఏ మండలం చూడాలనుకుంటున్నారో ఆ మండలంపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ పాఠశాల మీరు చెక్ చేయాలనుకుంటున్నారో, అప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకుని గోపై క్లిక్ చేసినట్టయితే ఆ పాఠశాలలో ఉండే ఎంప్లాయీస్ యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి ఎడిట్ డీటెయిల్స్ పై మనం క్లిక్ చేసినట్టయితే వారి యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి. మనం ఏదైతే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మనం ఏదైతే 5 విండోస్ ని మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశారో ఎంప్లాయీస్, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే అంశాలు ఏంటి అంటే ప్రతి ఎంప్లాయీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే వారి పూర్తి పేరు, వారి యొక్క ఫోటో, వారి యొక్క CFMS ఐడి, వారి యొక్క కమ్యూనిటీ మనం చెక్ చేయాలి. మొదటి అంశంలో టీచర్ జనరల్ ప్రొఫైల్లో మనం చెక్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే వారి యొక్క పేరు, వారి యొక్క ఆధార్ నెంబర్, అలాగే వారి యొక్క మ్యారిటల్ స్టేటస్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సఫరింగ్ కానీ డిజేబిలిటీ కానీ ఉంటే అవన్నీ కూడా SRలో నమోదు చేయబడ్డాయో లేదో చెక్ చేయాలి. ఆ తర్వాతకు వచ్చిన తర్వాత స్పౌస్ డీటెయిల్స్, స్పౌస్ ఎంప్లాయీ అయితే కనుక స్పౌస్ ఎంప్లాయీ కాదా, ఆ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా చెక్ చేయాలి. ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేయాలి. దీనికి SR ఆధారంగా మనం చెక్ చేయాలి. అదేవిధంగా హెల్త్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చెక్ చేయండి. ఒకవేళ తప్పులు ఉన్నట్టయితే కింద ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి ఎడిట్ చేసి కరెక్ట్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ విండోకి వెళ్ళినట్టయితే మనం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో ఉండే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో మీకు అందరికీ తెలిసిందే వారి యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిగ్రీ, BEd లేదా TTC అయితే TTC, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కరెక్ట్ అయినైతే నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. లేదు కరెక్షన్ చేయాల్సి వస్తే కనుక ఎడిట్ పై క్లిక్ చేసి తర్వాత సేవ్ చేసి మళ్ళా నెక్స్ట్ విండోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనం చేయాల్సిన చాలా ముఖ్యమైన అంశం. అపాయింట్మెంట్ డీటెయిల్స్ లో వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఇక్కడ తప్పు వచ్చినట్టయితే మొత్తం సర్వీస్ లో వచ్చే వారి యొక్క సర్వీస్ లో జూనియర్ అయిపోయే ప్రమాదం ఉంది కనుక మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ చెక్ చేయాలి. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ SRలో సెర్చ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఉన్నట్టయితే సరే, లేకపోయినట్టయితే సేవ్ చేసి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక వచ్చేటప్పటికి తర్వాత విండోలో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ప్రస్తుతం ప్రజెంట్ చేసే స్కూల్ యొక్క వివరాలు నమోదు చేయట్లేదు, లేదు ప్రమోషన్ వచ్చిన వివరాలు నమోదు చేయట్లేదు. మనం ఇక్కడ DDOగా చెక్ చేయాల్సింది ఏంటి అంటే ప్రమోషన్ ఏ స్కూల్కి వెళ్ళారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు ప్రమోషన్ లో, అది ఉండాలి.
అంటే ఒక ఎంప్లాయీ కంపల్సరీ సర్వీస్ మొదలుకొని ఎండింగ్ వరకు కూడా ఎన్ని స్కూల్స్ అయితే పనిచేశారో ఆ స్కూల్ యొక్క వివరాలు అట్ల డేట్లతో సహా మనకు ఉండాలి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఏదైనా స్కూల్ యొక్క మూతపడిపోవటం వల్ల ఇక్కడ మనకు కనిపించకపోతే అదర్స్ పై క్లిక్ చేసి అదర్ స్కూల్ పై క్లిక్ చేసి మీరు కిందనున్న అదర్ స్కూల్ పై క్లిక్ చేసి అదర్స్ లో పెట్టుకుని మీరు మాన్యువల్ గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అన్ని చేసిన తర్వాత మాత్రమే సేవ్ పై చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఎన్సిసి టీచర్, స్కౌట్ టీచర్, ఎవరన్నా ఎన్సిసిలో ఉన్నట్టయితే వాళ్ళ వివరాలు, లేదా నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ పార్టీ ప్రిపరేషన్ లో ఉన్నట్టయితే వాళ్ళ వివరాలు, ఇవన్నీ ఇచ్చి అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకున్న తర్వాత మీరు సేవ్ చేయండి. లేదు అనుకుంటే గనక 5 ఫార్మ్స్ కరెక్ట్ గా ఉన్నాయని మనం నిర్ధారించుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకోండి. మనకి ఎప్పుడేలాగా మొన్నట్లాగా ప్రివ్యూ వస్తుంది. ఈ అడుగునున్నటువంటి అడుగునున్నటువంటి అప్రూవ్ బటన్ పై క్లిక్ చేసి అప్రూవ్ చేయండి. ఈ విధంగా మనం డ్రాయింగ్ ఆఫీసర్ ఏ విధంగా ఏమేమి చెక్ చేయాలో మనం తెలుసుకున్నాం. మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేయండి. ఇంతటితోటి మనకి టిస్ అప్రూవల్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము చేయాలి అంటే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.